8వ తరగతి చరిత్ర రెండవ పాఠ్యాంశం వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. శక్తివంతమైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఔరంగజేబు. శక్తివంతమైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఎవరు అంటే ఔరంగజేబు. 1707లో ఔరంగజేబు మరణించాడు. ఔరంగజేబు 1707లో మరణించడం జరిగింది. ఔరంగజేబు మరణం తర్వాత చాలామంది మొఘల్ గవర్నర్లు అంటే సుబేదార్లు, అలాగే పెద్ద పెద్ద జమీందారులు వారి అధికారాన్ని దృఢపరచుకోవడానికి ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడటం వల్ల ఢిల్లీ ఎక్కువ కాలం సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా కొనసాగలేకపోయింది. 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు. 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ I నుండి ఒక పట్టా పొందడం జరిగింది. ఆ పట్టాను చార్టర్ అని పిలుస్తారు. ఈ చార్టర్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింది హక్కులను పొందింది. అవేమిటి అంటే ఇంగ్లాండ్ నుండి వేరే వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడకూడదు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాల్లో ప్రయాణం చేయొచ్చు మరియు కొత్త భూభాగాల కోసం అన్వేషించడం చేయొచ్చు. అలాగే తక్కువ ధరకు వస్తువులను కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మడానికి యూరప్ తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ కూడా చార్టర్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి హక్కులు. మొదటిసారి ఆంగ్లేయుల ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రాన్ని దాటి భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా వచ్చే నాటికి పోర్చుగీసు వారు గోవా కేంద్రంగా స్థిరపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన భారతదేశంలోకి వచ్చే నాటికి ఆల్రెడీ పోర్చుగీసు వారు గోవాలో స్థిరపడటం జరిగింది. పోర్చుగీసు నావికుడైన వాస్కోడా గామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు అంటే వాస్కోడా గామా. ఏ సంవత్సరంలో అంటే 1498లో. వాస్కోడా గామా ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే పోర్చుగీసు ప్రాంతానికి చెందినటువంటి నావికుడు. 17వ శతాబ్ద ప్రారంభానికి డచ్ వారు కూడా హిందూ మహాసముద్రంలో వర్తకం సాగించడానికి గల అవకాశాలను అన్వేషించడం ప్రారంభించారు. ఫ్రెంచ్ వర్తకులు కూడా రంగంలోకి దిగారు. కంపెనీలు అన్నీ ఒకే రకమైన వస్తువులను కొనడానికి ఆసక్తి చూపాయి. మన దేశంలో తయారయ్యే నూలు, పట్టుకు యూరప్లో గొప్ప మార్కెట్ ఉండేది. మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కకు కూడా గిరాకీ ఉండేది. కంపెనీల మధ్య పోటీ వల్ల వస్తువులను అధిక ధరలకు కొనాల్సి వచ్చేది. దీంతో కంపెనీలు పొందాల్సిన లాభాలు తగ్గాయి. వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే వారికున్న ఏకైక మార్గం ప్రత్యర్థుల్ని తప్పించడం. మార్కెట్లను కైవసం చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలకు దారితీసింది. మార్కెట్లను కైవసం చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలకు దారితీసింది. 17, 18 శతాబ్దాలలో తరచుగా మార్గాలను దిగ్బంధం చేసుకునేవారు. ఒకరి ఓడలను మరొకరు ముంచివేసుకునేవారు. వస్తువులతో నిండిన శత్రువుల ఓడలను అడ్డుకునేవారు. ఆయుధాల సహాయంతో వర్తకం చేస్తూ వర్తక కేంద్రాలను కోటల నిర్మాణం ద్వారా రక్షించుకోసాగారు. నివాస ప్రాంతాల్లో కోటలు కట్టుకోవడం, లాభదాయకమైన వ్యాపారం నడపాలన్న ప్రయత్నం స్థానిక పాలకులతో తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ప్రారంభం. 1651లో ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని హుగ్లీ నది ఒడ్డున స్థాపించారు. ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు అంటే హుగ్లీ నది ఒడ్డున స్థాపించారు. ఏ సంవత్సరంలో అంటే 1651లో. ఫ్యాక్టర్స్కు ఈ కర్మాగారం స్థావరంగా ఉండేది. ఫ్యాక్టర్స్ అంటే కంపెనీ వర్తకులు. కంపెనీ వర్తకులకు ఈ కర్మాగారం స్థావరంగా ఉండేది. ఎగుమతి చేసే వస్తువులను భద్రపరిచే గిడ్డంగి, కంపెనీ అధికారులు కూర్చునే కార్యాలయాలు ఈ కర్మాగారంలో ఉండేవి. 1696 నాటికి ఈ నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది. 1696 నాటికి ఈ నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ ఏం చేసిందంటే కోట కట్టడం ప్రారంభించింది. 2 సంవత్సరాల తర్వాత మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందింది. వాటిలో ఒకటి కాలికట. 2 సంవత్సరాల తర్వాత మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందడం జరిగింది. వాటిలో ఒకటి కాలికట. ఈ కాలికట అనేది తర్వాతి కాలంలో కలకత్తా నగరంగా పెరిగి ప్రస్తుతం కోల్కతాగా పిలువబడుతుంది.
ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి హక్కును కోరుతూ ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతూ ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఫర్మాన్ అంటే ఒక రాజశాసనం, రాజాజ్ఞ. ఫర్మాన్ అంటే ఒక రాజశాసనం లేదా రాజాజ్ఞ. ఔరంగజేబు ఫర్మానా కంపెనీకి మాత్రమే వర్తక సుంకం నుండి మినహాయింపు ఇచ్చింది. కానీ వ్యక్తిగతంగా వ్యాపారం చేసే కంపెనీ అధికారులు మాత్రం పన్ను చెల్లించాలి. కానీ వారు పన్ను చెల్లించకుండా బెంగాల్ ఆదాయానికి అపారమైన నష్టాన్ని కలిగించడం జరిగింది. 18వ శతాబ్దంలో బెంగాల్ నవాబ్ ముర్షిద్ కులీ ఖాన్కి కంపెనీకి మధ్య వివాదం మరింత తీవ్రమైంది. ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్ నవాబులు స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నారు. ఔరంగజేబు చనిపోయాక బెంగాల్ నవాబులు స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నారు. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్ నవాబ్ అయ్యాడు. అతని తర్వాత సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యాడు. వీరంతా శక్తివంతమైన పాలకులు. వీరు కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించారు. వర్తకం చేసుకునే హక్కును ఇచ్చినందుకు భారీ మొత్తంలో కప్పం చెల్లించాలని కోరారు. నాణేలను ముద్రించడానికి అనుమతించలేదు. కోటలు విస్తరించడాన్ని అడ్డగించారు. బెంగాల్ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను భారీ మొత్తంలో కొల్లగొడుతోందని, నవాబు అధికారాన్ని విస్మరిస్తోందని కంపెనీ మీద నిందారోపణ చేయడం ప్రారంభించారు. స్థానిక అధికారుల అన్యాయమైన కోరికల వల్ల వర్తకం నాశనం అవుతుందని, పన్నులను ఎత్తివేయడం వల్ల మాత్రమే వర్తకం వృద్ధి చెందుతుందని కంపెనీ చెప్పసాగింది. వ్యాపారం పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలను విస్తరింపజేయాలని, గ్రామాలను కొనాలని, మళ్లీ కోటలను పునరుద్ధరించుకోవాలని చెప్పసాగింది. ఈ విభేదాలు ఘర్షణకు దారితీసి ప్లాసీ యుద్ధ సమయానికి పరాకాష్ఠకు చేరుకున్నాయి. 1756లో అలీవర్దీ ఖాన్ మరణించడం జరిగింది. సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. 1756లో అలీవర్దీ ఖాన్ మరణించాడు. ఆ తర్వాత సిరాజ్ ఉద్దౌలా బెంగాల్కి నవాబు అవ్వడం జరిగింది. సిరాజ్ ఉద్దౌలా అధికారంపై కంపెనీ ఆందోళన చెందింది. రాయితీలు, ప్రత్యేక సదుపాయాలు ఇచ్చే తోలుబొమ్మ పాలకుడి కోసం కంపెనీ ఎదురు చూసింది, కానీ విజయవంతం కాలేదు. సాహిత్యపరంగా తీగల ద్వారా కదిలించబడే బొమ్మను తోలుబొమ్మ అని అంటారు. ఈ పదాన్ని మరొకరి ద్వారా నియంత్రించబడే వ్యక్తి అనే అర్థంలో కూడా వాడతారు. సిరాజ్ ఉద్దౌలా ప్రత్యర్థుల్లో ఒకరికి నవాబు అవడానికి సహాయం చేసేందుకు కంపెనీ ప్రయత్నించింది. ఈ విషయం సిరాజ్ ఉద్దౌలాకు కోపం తెప్పించింది. సిరాజ్ ఉద్దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేశాడు. సిరాజ్ ఉద్దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేయడం జరిగింది. కంపెనీ అధికారులను పట్టుకొని గిడ్డంగికి తాళం వేశాడు. ఆంగ్లేయులందరినీ నిరాయుధులను చేసి నౌకలను దిగ్బంధించాడు. ఆ తర్వాత కలకత్తాలోని కంపెనీ కోటపై నియంత్రణ సాధించడానికి కలకత్తాకు బయలుదేరాడు. కలకత్తాలో ఓటమి వార్త విన్న మద్రాసులోని కంపెనీ అధికారులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో నావికా దళాలతో కూడిన బలమైన సైన్యాన్ని పంపించడం జరిగింది. కలకత్తాలో ఓటమి వార్త విన్న మద్రాసులోని కంపెనీ అధికారులు ఏం చేశారంటే రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో నావికా దళాలతో కూడిన బలమైన సైన్యాన్ని పంపించారు. 1757లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజ్ ఉద్దౌలాకి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు. 1757లో రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే కంపెనీ సైన్యాన్ని సిరాజ్ ఉద్దౌలాకి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడపడం జరిగింది. ప్లాసీ అనేది పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. ప్లాసీ అనేది పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎర్రటి పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ స్థలానికి ఈ పేరు వచ్చింది. సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధిపతి మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకోకపోవడం సిరాజ్ ఉద్దౌలా ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి. సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధిపతి ఎవరు అంటే మీర్ జాఫర్. ఇతను యుద్ధంలో పాలు పంచుకోకపోవడం వల్ల సిరాజ్ ఉద్దౌలా ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సిరాజ్ ఉద్దౌలాని అణచివేశాక తనని నవాబును చేస్తానని చెప్పి రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ని వశపరుచుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుండి విలియం పిట్కు లేఖ రాశాడు. విలియం పిట్ ఎవరు అంటే ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు విలియం. ఈ లేఖ సారాంశం ఏమిటి అంటే 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగ్ల ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాను అనేది ఈ లేఖ యొక్క సారాంశం. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజ్ ఉద్దౌలా హత్య చేయబడ్డాడు. మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం
వ్యాపార విస్తరణ మాత్రమే. పరిపాలనా బాధ్యతను తీసుకోవడానికి కంపెనీ సుముఖంగా లేదు. మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి అతని స్థానంలో మీర్ కాసింని నవాబును చేసింది. మీర్ కాసిం ఫిర్యాదు చేసినప్పుడు 1764లో బక్సార్ వద్ద జరిగిన యుద్ధంలో అతన్ని ఓడించి బెంగాల్ నుండి తరిమేసి మళ్ళీ మీర్ జాఫర్ని నవాబ్గా నియమించడం జరిగింది. నవాబు ప్రతి నెల 5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. 1765లో మీర్ జాఫర్ మరణించాక కంపెనీ ఆలోచన మారింది. మీర్ జాఫర్ ఎప్పుడు మరణించాడు అంటే 1765లో. ఆ తర్వాత కంపెనీ ఆలోచన మారింది. మనంతట మనమే నవాబులు అవ్వాలని రాబర్ట్ క్లైవ్ ప్రకటించడం జరిగింది. మనంతట మనమే నవాబులు అవ్వాలని ప్రకటించింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివాన్గా నియమించాడు. 1765లో మొఘల్ చక్రవర్తి ఏం చేశాడంటే ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివాన్గా నియమించడం జరిగింది. బెంగాల్ ఆదాయ వనరులను ఉపయోగించుకోవడానికి ఈ దివాని అనుమతించింది. బెంగాల్ ఆదాయ వనరుల్ని ఉపయోగించుకోవడానికి ఈ దివాని అనుమతించడం జరిగింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంలో కంపెనీ వాణిజ్యం విస్తరించింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంలో కంపెనీ వాణిజ్యం అనేది విస్తరించింది. బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్న బంగారం, వెండితో భారతదేశంలోని చాలా వస్తువులను కొనాల్సి వచ్చేది. బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్నటువంటి బంగారం, వెండితో భారతదేశంలోని చాలా వస్తువులను కొనాల్సి వచ్చేదట. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారం ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుంచి క్రమంగా బంగారం ఎగుమతులు క్షీణించాయి. దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. భారతదేశం నుండి వచ్చే రాబడులు కంపెనీ ఖర్చులను మాత్రమే తీర్చేవి. భారతదేశం నుంచి వచ్చే రాబడులన్నీ కేవలం కంపెనీ ఖర్చులను మాత్రమే తీర్చేవట. ఈ ఆదాయాన్ని భారతదేశంలో పత్తి, పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కార్యాలయాలు, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవారట. కంపెనీ అధికారులు నవాబులుగా ఉండటం అంటే ఏమిటి? కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, శక్తివంతం అవడం అని అర్థం. ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే దృక్పథం కలిగి ఉండేవారు. ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలి అనే దృక్పథాన్ని కలిగి ఉండేవారట. రాబర్ట్ క్లైవ్ స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదను కూడబెట్టుకున్నాడు. 1743లో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు వచ్చినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు ఏ సంవత్సరంలో వచ్చాడు అంటే 1743లో. అప్పుడు అతని వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. 1767లో అతను భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద 4,11,2 పౌండ్లు. 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద ఎంత అంటే 4,11,2 పౌండ్లు. 1764లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని ఆయన్ని కోరారు. 1764లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించాలని ఆయన్ని కోరడం జరిగింది. కానీ రాబర్ట్ క్లైవ్ అపరిమిత సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంటు అనుమానించడం చేత 1772లో అతను పార్లమెంటు చేత విచారణను ఎదుర్కొన్నాడు. రాబర్ట్ క్లైవ్ పార్లమెంటు చేత ఎప్పుడు విచారణ ఎదుర్కొన్నాడు అంటే 1772లో. నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే 1774లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ తనను తాను ఎలా అభివర్ణించుకున్నాడు అంటే, ప్లాసీ విజయం నన్ను మంచి స్థితిలో ఉంచింది. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. ఐశ్వర్యవంతులైన వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరికొకరు పందాలు వేసుకున్నారు. బంగారం, రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపోతున్నా అని రాబర్ట్ క్లైవ్ తనను తాను అభివర్ణించుకున్నాడు. కంపెనీ అధికారులందరూ రాబర్ట్ క్లైవ్ లాగా ధనార్జన చేయలేకపోయారు. భారతదేశంలో బాగా సంపాదించుకొని బ్రిటన్కి తిరిగి వెళ్ళి అక్కడ సౌకర్యవంతమైన జీవితం గడపాలనేది వారందరి కోరిక. ఇలా సంపదతో వెనుదిరిగిన వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవారు. వీళ్ళని నవాబ్స్ అని పిలిచేవారు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణే నవాబ్స్. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ ఏమిటి అంటే నవాబ్స్. వీరిని బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు. 1757 నుండి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనం చేసుకున్న విధానాన్ని పరిశీలించినట్లయితే అపరిచిత భూభాగాలపై అరుదుగా మాత్రమే ప్రత్యక్ష సైనిక దాడికి దిగేది.
రాజ్యాన్ని విలీనం చేసుకునే ముందు రాజకీయ, ఆర్థిక, దౌత్య పద్ధతుల్ని ఉపయోగించేది. 1764లో బక్సర్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించింది. ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కొన్నిసార్లు ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యాలను సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. ఈ ఒప్పందం ప్రకారం భారత పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండటానికి అనుమతింపబడలేదు. రిచర్డ్ వెల్లెస్లీ 1798 నుండి 1805 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. రిచర్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలం ఏది అంటే 1798 నుండి 1805 వరకు. 1801లో అవధ్ యొక్క నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసింది. జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధ స్కాట్లాండ్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త కంపెనీచే నియమించబడిన రెసిడెంట్ల గురించి ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు. రెసిడెంట్ అనే అతను దేశానికే నిజమైన రాజు. ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వచ్చు. ఈ దేశపు యువరాజులు ఈ ఉత్తర్వులకు విధేయత చూపించినంత వరకు అన్నీ సవ్యంగా ఉంటాయని జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధ స్కాట్లాండ్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త పేర్కొనడం జరిగింది. మైసూరు హైదర్ అలీ పాలనాకాలం 1761 నుండి 1782 వరకు. మైసూర్ హైదర్ అలీ పాలనాకాలం ఏది అంటే 1761 నుండి 1782 వరకు. ఇతని కుమారుడు టిప్పు సుల్తాన్. మైసూర్ హైదర్ అలీ కుమారుడు ఎవరు అంటే టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ పాలనాకాలం 1782 నుండి 1799 వరకు. టిప్పు సుల్తాన్ యొక్క పాలనాకాలం ఏది అంటే 1782 నుండి 1799 వరకు. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూరు రాజ్యం తమ నియంత్రణలో ఉంచుకుంది. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని ఏ రాజ్యం తమ నియంత్రణలో ఉంచుకుంది అంటే మైసూరు రాజ్యం. కంపెనీ వారు ఇక్కడ నుండి మిరియాలు, యాలకులు కొనుగోలు చేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ నుంచి మిరియాలు మరియు యాలకులు కొనుగోలు చేసేవారు. 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా జరిగే చందనం, మిరియాలు, యాలకుల ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారుల్ని కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. టిప్పు సుల్తాన్ భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారి సహాయంతో సైన్యాన్ని ఆధునికీకరించుకున్నాడు. టిప్పు సుల్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహాయంతో సైన్యాన్ని ఆధునికీకరించుకున్నాడు. టిప్పు సుల్తాన్ చర్యలు బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగించింది. మైసూరుతో 4 యుద్ధాలు జరిగాయి. మొదటి మైసూరు యుద్ధం 1767 నుండి 1769 వరకు జరిగింది. రెండో మైసూరు యుద్ధం 1780 నుండి 1784 వరకు జరిగింది. మూడో మైసూరు యుద్ధం 1790 నుండి 1792 వరకు జరిగింది. నాలుగో మైసూరు యుద్ధం 1799లో జరిగింది. శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే కంపెనీ విజయం సాధించింది. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో 1799 మే 4వ తేదీన చనిపోయాడు. 1792లో మరాఠాల బలగాలు, హైదరాబాద్ నిజాం కంపెనీ సంయుక్తంగా చేసిన దాడిలో బ్రిటిష్ వారితో ఒప్పందంపై టిప్పు సుల్తాన్ సంతకం చేయాల్సి వచ్చింది. దాని ద్వారా అతని 2 కుమారులను బందీలుగా తీసుకెళ్లారు. డానియల్ ఓర్మ్ అనే చిత్రకారుడు కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులకు బందీలుగా స్వాగతం పలుకుతున్నట్లు 1793లో ఒక చిత్రపటాన్ని గీశాడు. డానియల్ ఓర్మ్ అనే చిత్రకారుడు కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులకు బందీలుగా స్వాగతం పలుకుతున్నట్లు 1793లో ఒక చిత్రపటాన్ని గీయడం జరిగింది. బ్రిటిష్ చిత్రకారులు ఎల్లప్పుడూ బ్రిటిష్ అధికారుల విజయోత్సవాన్ని చాటి చెప్పే సన్నివేశాలను చిత్రించడానికి ఇష్టపడేవారు. అప్పట్లో రాజుల యొక్క వైభవాన్ని జానపద కథల ద్వారా కీర్తించేవారట. 1782లో టిప్పు సుల్తాన్ తన ఫ్రెంచ్ స్నేహితునితో కలిసి అడవిలో వేటకు వెళ్లారు. అప్పుడు పులి ఎదురుగా రావడంతో నిరాయుధుడిగా పోరాడి పులిని చంపగలిగాడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ను మైసూర్ పులిగా పిలుస్తారు. టిప్పు సుల్తాన్ పతాకం మీద పులి చిహ్నం ఉండేది. టిప్పు సుల్తాన్ పతాకం మీద ఏ చిహ్నం ఉండేది అంటే పులి చిహ్నం ఉండేది. టిప్పు సుల్తాన్ చనిపోయాక అతని యొక్క బొమ్మ పులిని బ్రిటిష్ వారు తీసుకెళ్లి లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది. 18వ శతాబ్దం మలి దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాల అధికారాన్ని కూడా అరికట్టి క్రమంగా వారిని తుదముట్టించాలని ప్రయత్నించింది. 1761లో 3వ పానిపట్టు యుద్ధం ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కల చెదిరిపోయింది. వీరిని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోంస్లే వంటి రాజవంశాలకు చెందిన నాయకుల కింద ఉంచారు. ఈ నాయకులంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పీష్వా ఆధ్వర్యంలో ఉండేవారు. సమాఖ్య అంటే కూటమి, పీష్వా అంటే ప్రధానమంత్రి. 18వ శతాబ్దపు మలిదశలో మహద్జీ సింధియా, నానా ఫడ్నవీస్ అనే 2 మరాఠా సైనికులు రాజనీతిజ్ఞుడిగా ప్రసిద్ధి పొందారు.
18వ శతాబ్దపు మలి దశలో మహద్జీ సింధియా మరియు నానా ఫడ్నవీస్ అనే ఇద్దరు మరాఠా సైనికుడిగా అలాగే రాజనీతిజ్ఞుడిగా ప్రసిద్ధి పొందారు. మరాఠాలు వరుస యుద్ధాలలో అణచివేయబడ్డారు. 1782లో సల్బాయి ఒప్పందంతో మొదటి యుద్ధం ముగిసింది. 1782లో జరిగిన మొదటి యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది అంటే సల్బాయి ఒప్పందంతో ముగిసింది. ఇందులో స్పష్టమైన విజేత అనేవారు ఎవరూ లేరు. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 కాలంలో జరిగింది. ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రా, ఢిల్లీ, యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు లభించాయి. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 1819 కాలంలో జరిగింది. ఈ యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసింది. పేష్వాను తొలగించి భరణమిచ్చి కాన్పూర్ సమీపంలోని బిటూర్కు పంపించేశారు. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది. 19వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ దూకుడు విధానం అనుసరించింది. 19వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ దూకుడు విధానం అనుసరించింది. లార్డ్ హేస్టింగ్స్ 1813 నుండి 1823 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. లార్డ్ హేస్టింగ్స్ 1813 నుంచి 1823 వరకు గవర్నర్ జనరల్గా ఉండటం జరిగింది. లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. అత్యున్నత హోదా అంటే భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమని గొప్పదని కంపెనీ పేర్కొంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏ భారతీయ రాజ్యాన్నైనా విలీనం చేసుకోవడాన్ని, బెదిరించడాన్ని సమర్థించుకోసాగింది. ఈ దృక్పథం తర్వాతి కాలంలో బ్రిటిష్ వారి విధానాలకు మార్గదర్శకమైంది. అయితే ఈ ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగలేదు. కిత్తూర్ అనే చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి కంపెనీ ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతపు రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది. 1824లో రాణి చెన్నమ్మను అరెస్ట్ చేశారు. రాణి చెన్నమ్మను ఎప్పుడు అరెస్ట్ చేశారు అంటే 1824లో. 1829లో రాణి చెన్నమ్మ జైల్లో మరణించింది. రాణి చెన్నమ్మ ఎప్పుడు మరణించింది అంటే 1829లో. కిత్తూరులోని సంగోలికి చెందిన రాయన్న అనే పేద చౌకీదార్ ఈ ప్రతిఘటన కొనసాగించాడు. రాయన్న ప్రజల మద్దతుతో బ్రిటిష్ వారి అనేక శిబిరాలను, రికార్డులను నాశనం చేశాడు. 1830లో బ్రిటిష్ వారు రాయన్నను ఉరితీశారు. బ్రిటిష్ వారు రాయన్నను ఎప్పుడు ఉరితీశారు అంటే 1830లో. 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందసాగింది. రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయవ్యం నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తారేమో అని కంపెనీ ఊహించింది. బ్రిటిష్ వారు వాయువ్యంపై తమ నియంత్రణను సుస్థిరపరచుకోవాలని భావించారు. 1838-1842 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించారు. 1843లో సింధ్ని స్వాధీనం చేసుకున్నారు. సింధ్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు అంటే 1843లో. పంజాబ్ని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. కానీ అక్కడ మహారాజా రంజిత్ సింగ్ ఉండడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ వెనక్కి తగ్గేలా చేసింది. 1839లో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి. చివరికి 1849లో పంజాబ్ విలీనం చేయబడింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848 నుండి 1856 వరకు లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. 1848 నుండి 1856 వరకు లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఇతని కాలంలో అనేక భూభాగాలు విలీనం చేయబడ్డాయి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. భారతీయ పాలకుడు మగవారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో భాగమవుతుంది. ఇదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా కలిపివేయబడ్డ రాజ్యాలు ఏవి అంటే 1848లో సతారా, 1850లో సంబల్పూర్, 1852లో ఉదయ్పూర్, 1853లో నాగపూర్, 1854లో ఝాన్సీ. 1856లో అవధ్ను కూడా కంపెనీ స్వాధీనం చేసుకుంది. నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా చెప్పుకోవడం జరిగింది. అవమానకర రీతిలో నవాబు పదవీచ్యుతుడు కావడం పట్ల ఆగ్రహించిన అవధ్ ప్రజలు 1857 తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. వారెన్ హేస్టింగ్స్ 1773 నుండి 1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. వారెన్ హేస్టింగ్స్ 1773 నుండి 1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఇతను మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఇతను వచ్చే సమయానికి బెంగాల్, బొంబాయి, మద్రాసులో కూడా కంపెనీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బ్రిటిష్ భూభాగాలు ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. బెంగాల్, బొంబాయి, మద్రాస్ అనే 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది. వారెన్ హేస్టింగ్స్
న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి జిల్లాలో ఫౌజ్దారీ కోర్టు మరియు దివానీ అదాలత్ అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. ప్రతి జిల్లాలో ఫౌజ్దారీ కోర్టు మరియు దివానీ అదాలత్ అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టులు. ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టులు. దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టులు. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులను నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ ఆధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. క్వాజీ అంటే న్యాయమూర్తి. క్వాజీ అంటే న్యాయమూర్తి. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్తను ముఫ్తీ అని అంటారు. క్రీస్తుపూర్వం 500 నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని సూచించే సంస్కృత గ్రంథాలను ధర్మశాస్త్రాలు అని అంటారు. బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలను అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పసాగాయి. వీటిలో ఏకరూపతను తీసుకురావడం కోసం 1775లో 11 మంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని అడిగారు. ఎన్బి హాల్హెడ్ అనే వ్యక్తి ఈ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. 1778లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి కూడా తయారు చేయబడింది. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి కింది తీర్పులపై అప్పీల్ చేసుకోవడానికి సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో జిల్లాలో ఉన్నతాధికారి కలెక్టర్. పన్నులు, శిస్తులు వసూలు చేయడం, న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, దారోగాల సహకారంతో శాంతి భద్రతలను కాపాడటం కలెక్టర్ యొక్క ముఖ్యమైన పని. మొఘల్ సైన్యం ప్రధానంగా సవార్స్ మరియు పైదల్ సైనికులతో కూడి ఉండేది. మొఘల్ సైన్యం ప్రధానంగా సవార్స్ మరియు పైదల్ సైనికులతో కూడి ఉండేది. సవార్స్ అంటే అశ్విక దళం. సవార్స్ అంటే అశ్విక దళం. వీరు గుర్రం మీద నుండి యుద్ధం చేయడంలో శిక్షణ పొందినవారు. పైదల్ అంటే పదాతి దళం. పైదల్ అంటే పదాతి దళం అంటే కాలినడక సైనికులు. సవార్స్ మరియు పైదల్ సైనికులకు తీర్ అందాజీ అంటే విలువిద్య, కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండేవారు. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండేవారు. స్థానిక జమీందారులు మొఘలులకు తరచుగా పదాతి దళ సైనికులను సమకూర్చేవారు. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వల్ల 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. 1820 నుండి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళ అవసరం తగ్గింది. బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు సైనికులు భుజాన వేసుకుని మోసే తుపాకులు, పౌడర్ నింపి వెలిగించి పేల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించేవారు. పదాతి దళ విభాగం ఇప్పుడు మరింత ముఖ్యమైనదిగా మారింది. పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీని మస్కట్ అంటారు. పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీని ఏమంటారు అంటే మస్కట్ అని అంటారు. తుపాకీలో పౌడర్ నింపి అగ్గిపుల్లతో వెలిగించి పేల్చే పాతకాలపు తుపాకీని మ్యాచ్ లాక్ అని అంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలల కాలం పట్టేది. భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుంచి 8 నెలల కాలం పట్టేదట. ఆవిరి ఓడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించాయి. ఆవిరి ఓడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించాయి. 19వ శతాబ్దంలో ఆవిరి యంత్రాల రాక ఈ ప్రక్రియకు ఉపకరించింది. 1857 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తెచ్చింది. 1857 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగం, అలాగే 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తెచ్చింది. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు బహదూర్ షా జాఫర్ మొఘల్ పాలకుడిగా ఉన్నాడు. బహదూర్ షా జాఫర్, అతని కుమారులు కెప్టెన్ హడ్సన్ చే నిర్బంధింపబడ్డారు. తిరుగుబాటును కంపెనీ అణచివేశాక బహదూర్ షా జాఫర్ని రాజ్యభ్రష్టుణ్ణి చేసి అతని కుమారులను అత్యంత క్రూరంగా చంపడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఏ ప్రాంతంలో జరిగేవి అంటే లండన్లోని లీడెన్ హాల్ నందు గల ఈస్ట్ ఇండియా హౌస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు జరిగేవి. 1733లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి ఏమని చెప్పాడు అంటే వారు ఫ్యాక్టరీ కట్టుకోవడానికి చిన్న స్థలం ఇవ్వమని అనుమతి కోరారు. వారు బలమైన కోటను నిర్మించి దాని చుట్టూ పెద్ద నీటి వాగును ఏర్పాటు చేసి నదితో అనుసంధానం చేశారు. ఆ తర్వాత కోట గోడలపై తుపాకులు ఎక్కుపెట్టేలా ఏర్పాట్లు చేశారు. వ్యాపారుల్ని ప్రలోభపెట్టారు.
రూపాయల రాబడిని వసూలు చేశారు. లింగభేదం లేకుండా ప్రజలను బానిసలుగా మార్చి తమ దేశానికి తరలించారని 1733లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి పేర్కొనడం జరిగింది. వారెన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కు ఎప్పుడు తిరిగి వెళ్ళాడు? ఆన్సర్ 1785లో వారెన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళాడు. బెంగాల్లో దుష్పరిపాలనకు వారెన్ హేస్టింగ్స్ని బాధ్యుడిని చేస్తూ ఆరోపణలు చేసింది ఎవరు? ఆన్సర్ ఎడ్మండ్ బర్క్. బెంగాల్లో దుష్పరిపాలనకు వారెన్ హేస్టింగ్స్ని బాధ్యుడిని చేస్తూ ఎడ్మండ్ బర్క్ ఆరోపణలు చేశాడు. నేను అందరినీ పీడించే వాడిని మరియు అందరి ఉమ్మడి శత్రువుని అభిశంసించాను అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎడ్మండ్ బర్క్. ఎడ్మండ్ బర్క్ ఎవరి తరపున వారెన్ హేస్టింగ్స్ని అభిశంసించాడు? ఆన్సర్ భారతదేశ ప్రజల తరపున ఎడ్మండ్ బర్క్ వారెన్ హేస్టింగ్స్ని అభిశంసించాడు. బ్రిటిష్ పార్లమెంటులో వారెన్ హేస్టింగ్స్ అభిశంసన వ్యవహారం ఎంతకాలం కొనసాగింది? ఆన్సర్ 7 సంవత్సరాలు కొనసాగింది. 1789లో వారెన్ హేస్టింగ్స్ విచారణను చిత్రపటం గీసిన చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆర్జీ పొల్లార్డ్. 1789లో వారెన్ హేస్టింగ్స్ యొక్క విచారణను చిత్రపటం గీసిన చిత్రకారుడు ఆర్జీ పొల్లార్డ్. దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు ఆఫ్రికాకు చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజలను పట్టుకొని బంధించి బానిస మార్కెట్లలో అమ్మేవారు. 1834లో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలో బానిసలు ఉన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఏ ప్రాంతంలో జరిగేవి అంటే లండన్లోని లీడెన్ హాల్ వీధిలో గల ఈస్ట్ ఇండియా హౌస్ నందు జరిగేవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.